వెల్కమ్ టు మన ఛానల్. శివభిలాషులకి, మిత్రులకి, బంధువులకి, జ్యోతిష పండితులకి, ముఖ్యంగా నా ఫ్యాన్స్ అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు వీడియో తమిళలో చూసే ఉంటారు. హ్యాపీ న్యూ ఇయర్ మనం అనుకుంటాం. అది హ్యాపీ న్యూ ఇయర్ కాకపోయినా మనం పాజిటివ్గా ఆలోచిస్తాం కాబట్టి శతమానం భవతి, హ్యాపీ న్యూ ఇయర్ అని మంచి పదాలు. సో ఈ 2025 ఎలా ఉంటుందని ఉంటుంది. న్యూమరాలజీ పాయింట్ చెప్పేది పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ మటుకు దీంట్లో ఇన్బిల్ట్ అయ్యి ఉంటుంది. అంటే ఈ సంవత్సరం ఎలా ఉంది, ఎవరెవరు బాగుంది, మీరు ఏం చేయాలి అని దీంట్లో ఉంటుందన్నమాట. ఇది ఒక దిక్సూచిలాగా ఉండాలి, అంతేగాని కరెక్ట్గా జరుగుతుంది అన్నమాట కాదు. సో ఇది సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది, మోస్ట్ యాక్యురేట్ కూడా ఉంటుంది అక్కడి నుంచి. సో ఇదివరకు వీడియోలో నెంబర్ 1 గురించి చెప్పాం. 1/10/1928 లాస్ట్ వీడియోలో ఉంది, చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం వీడియోలో మీ డేట్ ఆఫ్ బర్త్లు, మీ కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా 2, 11 అండ్ 2029, 2వ తేదీ, 11, 20, 29 ఈ తేదీలు పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటాయి 2025 బర్త్ డేట్స్ అని ఇచ్చారన్నమాట. 2025 న్యూ ఇయర్ ప్రిడిక్షన్స్ అకార్డింగ్ టు న్యూమరాలజీ. ఈ సంవత్సరం 2025 కుజుడు దీనికి మెయిన్ అధిపతి కాబట్టి 50% ఉంటాయి. ఈ డేటాబుల్ 50% ఉంటాయి అన్నమాట. కాబట్టి 100% ఎక్స్పెక్ట్ చేయకూడదని కూడా ఇది ఉండరు. ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా ఇండియా కానీ ఇప్పుడు ఇది ఎక్కడైనా మొత్తం వరల్డ్ వైడ్ ఇదే ఉంటుంది, నెంబర్ 9 కాబట్టి ఈ సంవత్సరం చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, ఆ మిలిటరీ దాంట్లో మిలిటరీ విషయాలు కానీ, పోలీస్ విషయాలు కానీ, ఎంక్వైరీ కానీ, ఇన్వెస్టిగేషన్స్ కానీ, కేసులు కానీ, ఇవన్నీ హైకోర్టు, సుప్రీంకోర్టు కేసులు ఇవన్నీ కూడా ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్నాయి. ఎన్నో కేసులు ఇప్పుడు తుది దశకు వచ్చేస్తామంటే ఇక లేట్ ఉండదు. కాబట్టి మళ్ళీ ప్రతి వీడియోలో చెప్తున్నాను, నీతి నిజాయితీగా ఉండి లంచాలు తీసుకోకుండా సైట్ ఎవరైతే ఒక పద్ధతిలో వెళ్తుంటారో, ఓన్లీ రెప్యుటేషన్ వెళ్తుంటారో వాళ్ళకు ఏ సంవత్సరం ఏం చేయదు, ఏ సంవత్సరం ఏం చేయదు. కానీ ఈ సంవత్సరం ఒక ప్రికాషన్ ఏంటంటే, ఒకవేళ అటువంటి ఏవైనా ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్ అని చెప్పినా కూడా ఈ సంవత్సరం ఏం చేయకూడదు. అలాంటివన్నీ కూడా మన పని మనం చేసుకుంటూ పోతాం, రొటీన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ పోండి. ఏ ఇబ్బందులు, ఏ కోర్టు కేసులు ఏవీ రావు. టైం బాగాలేకపోతే ఎవరికైనా పోలీస్ కేసులు వస్తున్నాయి, చూస్తూనే ఉన్నారు మీరు. ఇన్కమ్ ట్యాక్స్ రేడింగ్లు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే బికాస్ ఆఫ్ ది మార్స్ నెంబర్ 9 అంటే చాలా స్ట్రిక్ట్ అనమాట. తప్పు చేస్తే, మోసం చేస్తే, చీటింగ్ చేస్తే శిక్ష ఇస్తాడు ఎవరైనా సరే. నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ మార్స్. అది ఈ సంవత్సరం అనమాట. చాలా స్ట్రిక్ట్ ఇయర్ ఇది. జాగ్రత్తగా ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి దీంట్లో ఉండాల్సి వస్తుంది. ఇక కమింగ్ టు సెక్షన్ వైజ్ కనుక చూసుకుంటే పిల్లలకి ఎట్లా ఉంటుంది, ముందు ఇంట్లో పిల్లలు ఉంటారు అంటే వాళ్ళు 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పిల్లలు చదువులు ఎట్లంటే చదువుల విషయం కనుక వస్తే మటుకు ఇవి బాగానే ఉంటాయి. అంటే ఎందుకు బాగుంటుంది, మరి ఇక్కడ 9 ఉంది కదా అంటే ఇక డిసిప్లిన్ అవసరం. ఈ సంవత్సరం అంతా ఎవరన్నా ఈ డేట్ ఆఫ్ బర్త్లు పుట్టిన వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా డిసిప్లిన్. ఉదయం 5ంటికే లేవాలి, అలవాట్లేదు. కనీసం 1 గంట 6ంటికైనా లేవాలి. ఒక టైం ప్రకారం చదువుకుంటే డిసిప్లిన్ అంటే ఈయనకు నచ్చుతుంది. అక్కడ శనికి ఏమో కష్టే ఫలే, శ్రమకారకుడు శని, ఈయనేమో డిసిప్లిన్. ఇది చెప్పేటప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్టీ రామారావుని గుర్తుపెట్టేసుకోండి. ఈ నెంబర్ 9 ఏంటి అంటే ఎన్టీ రామారావు గుర్తుపెట్టి అన్నీ తెలిసిపోతాయి. ఆయన డిసిప్లిన్ ఏంది, ఆయన నిజాయితీ ఏంది మొత్తం. దాంట్లో చూశారు కదా బయోపిక్లో, గవర్నమెంట్ ఆఫీస్లో ఆయన, మీరు బయోపిక్ సినిమా కూడా చూస్తారు, ఆయన ఫైల్లో ఓ 10,000 ఎంతో పెడతారు, ఇది మీ వాటాస్తానుగా అదే రోజు రిజైన్ చేసి మెడ్రాస్ వెళ్ళిపోయాడు. లంచాలు అట్లా అంటే సైడ్ ట్రాస్ ఆయన గెట్టవు, అంత స్ట్రిక్ట్గా ఉంటారన్నమాట. సో ఇది సంవత్సరం అంతా ఇప్పుడు ఇలాగే ఉంటుంది. పిల్లలు ఏం చేయాలంటే టైం డిసిప్లిన్ నేర్చుకుని ఉదయం సాయంత్రం టైమ్స్ పెట్టుకొని ఒక క్రమ పద్ధతిలో కనుక మీరు చదివితే లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చినా ఈసారి మార్కులు ఎక్కువ వస్తాయి. డిసిప్లిన్ అన్నది ఒకటి అండర్లైన్ చేసుకోండి చదువుదానికి. అన్ని రంగాలు ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఎవరెవరు బాగుంటుంది దీంట్లో రంగాలంటే, ఒకటి టీచింగ్ లైన్ ఉన్న వాళ్ళకి, సింగర్స్ పాటలు, వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్స్, పాటలు పాడేవాళ్ళు, మొత్తం గిటార్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎంటైర్ మ్యూజిక్ దీంట్లోనే బాగుంటుంది. టీచింగ్ లైన్ కూడా బాగానే ఉంటుంది. తర్వాత కంప్యూటర్ అనేది వచ్చే యానిమేషన్ ఉంటుంది, సాఫ్ట్వేర్ దాంట్లో అన్నీ బాగానే ఉంటాయి. యానిమేషన్ ఇంకా ఇంపార్టెంట్ నెంబర్ 2కి. ఇది వీళ్ళకి విద్యార్థులందరూ కూడా పరీక్షలు రాయటం, దాంట్లో నుంచి ఉత్తీర్ణులుగా ఉండటం, ఇవన్నీ విద్యార్థులకు బాగానే ఉంటుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే ఓన్లీ చదివే ఇక్కడ ఉంది, ఇక మిగతా ఫలితాలు ఏమున్నాయి ఇక్కడ నుంచి, ఉద్యోగాలు అవన్నీ నెక్స్ట్ ఇయర్. సో ఈ ఇయర్ వాళ్ళు బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగస్తులు 2 రకాలు, ఒకటి ప్రైవేట్ అండ్ ఒకటి గవర్నమెంట్. ఈ సంవత్సరం మటుకు ఈ తేదీలు బట్టిన వాళ్ళు సహజంగా వీళ్ళు ప్రైవేట్ దాంట్లోనే ఉంటారు. ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మోస్ట్లీ 70-80% చంద్రుడి అధిపతి కాబట్టి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తుంటారు. అది ఐటీ కావచ్చు, వాటర్, గవర్నమెంట్ కాదు, స్టేట్ ఆర్ సెంట్రల్ కాదు, ప్రైవేట్ బ్యాంకులు, నాట్ గవర్నమెంట్ బ్యాంక్, దీంట్లో చేస్తుంటారు. కాబట్టి ప్రైవేట్ దాంట్లో వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఈ బ్యాంక్లో పనిచేసే వాళ్ళు కానీ, నేషనల్ దాంట్లో చేసే వాళ్ళందరూ కూడా వీళ్ళకి మామూలుగా సాధారణంగా ఉంటాయి. హెచ్చు తగ్గులు, అప్ అండ్ డౌన్స్ ఏమీ ఉండదు. ఏ ప్రమోషన్ దాంట్లో వచ్చేలు ఉన్న ఉద్యోగాలు అంతకన్నా పోదు. మీ పని మీరు దీంట్లో ఈ దాంట్లో చేసుకుంటారు. గవర్నమెంట్ దాంట్లో ఉండరు కాబట్టి ప్రైవేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి. ఉద్యోగస్తులు కమింగ్ టు గవర్నమెంట్, వెరీ రేర్, కొద్దిమంది ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగులు దీంట్లో ఉండే వాళ్ళకి. ఆ గవర్నమెంట్ ఉద్యోగుల వాళ్ళకి ఏంటంటే ఈ ప్రమోషన్లో, ట్రాన్స్ఫర్లో, నాకు చాలామంది నా ట్రాన్స్ఫర్ ఎప్పుడు ఉంది సార్, ప్రమోషన్ ఎప్పుడు అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటివి ఉంటే వీళ్ళకి ఈ సంవత్సరం ఫిబ్రవరి
అలాగే ఆగస్టు, నవంబర్, ఆ 3 నెలలు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నోట్ డౌన్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి, ఆగస్ట్ అండ్ నవంబర్ నెలలో మీ ప్రమోషన్లు ఏముంటాయో ఎంతోమందికి చెప్పాం. ఎగ్జాక్ట్ జరిగింది. మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో మాకు వరుస బావగారు అవుతారు. దాదాపు 200 మంది ట్రై చేశారు ప్రమోషన్కి. ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది మా సిస్టర్ మీకు వచ్చేస్తుందని చెప్పాను. మామూలుగా బంధువులు ఏదో చెప్పింటారు, ఇంటికి వెళ్ళి ఫోన్ చేశారు. 300 మంది ఉన్నారు, దానికి వస్తుందంటే అంటే ఇప్పుడు ఆ 300 మంది అన్ని మీ బ్యాంక్ విషయాలు వదిలేయండి, వస్తుందని చెప్పాను. నెక్స్ట్ వీక్ కాల్ చేసి ఈ గాట్ ఇట్. ఈ మధ్య కూడా బ్యాంక్ అని చెప్పి ఈ గాట్ ద ప్రమోషన్, సేమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడే. సో ఇవి ఎగ్జాక్ట్ మంత్లు మీరు ఎక్స్పెక్ట్ చేస్తే డిప్రెషన్ మనకు ఉండదు. 1 జనవరి రాగానే నాకు ఉద్యోగం రాలేదు ప్రమోషన్ అనుకోండి. వీళ్ళు ఫిబ్రవరి కాబట్టి ఫిబ్రవరి, ఆగస్ట్ అండ్ దెన్ నవంబర్లో ఈ ఉద్యోగాలు వీళ్ళకి వచ్చేస్తాయి. ఇంకా ఎవరు దీంట్లో ఉంటారు దాంట్లో అంటే దీంట్లో పొలిటీషియన్స్, టీవీ యాంకర్స్, ఈ టీచింగ్ ప్రీచర్స్, ఇలాంటి వాళ్ళు ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు, చంద్రుడు అధిపతి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్ జాబ్. వీళ్ళు నెంబర్ 2 వాళ్ళు ఎవరు చీటింగ్ మోసాలు చేయరు, అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ సంవత్సరం ఎలాగో డిసిప్లిన్ ఉంది కాబట్టి ఈ ఇంట్లో పుట్టిన వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు, వాళ్ళ పనులు చేసుకుంటూ పోవచ్చు. సో ఒక రకంగా హ్యాపీ ఇయర్ అని చెప్పొచ్చు ఏది 2025 వాళ్ళకి. ఇక మిగతా పొలిటికల్ దాంట్లో స్టేట్, సెంట్రల్, అక్కడికంటే పొలిటికల్ దాంట్లో చూస్తే కూడా సేమ్ రూల్. పాలిటిక్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం మట్టుకు జాగ్రత్తగా ఉండాలి అక్కడ నుంచి. ఎందుకో ఈ కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఈడీ చెప్పాయి కదా, అవన్నీ వచ్చే అవకాశాలు దీంట్లో ఉంటాయి. అసలే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళ నుంచి చాలా మైల్డ్ మెంటాలిటీ, అంటే దీనికి ప్రెడిక్షన్ కూడా సంబంధం ఉంది. చాలా సున్నితమైన భావాలు ఉంటాయి వీళ్ళు. పోలీస్ ఫోన్ చేయగానే భయపడతారు. ఇప్పుడు ఈ మధ్య మీరు చూస్తున్నారు లేదో, 3-4 రోజుల నుంచి ఒకటి మీకు కాల్ వస్తుంది హోమ్ డిపార్ట్మెంట్ నుంచి. మీకు ఎవరన్నా జడ్జి ఫోన్ చేసినా లేదా సిబిఐ వాళ్ళు ఫోన్ చేసినా, ఎవరైనా ఇన్స్పెక్టర్ అరెస్ట్ అన్నా కూడా నమ్మకండి. వచ్చి 1930 అనుకుంటాను, 1930 1930 దానికి ఫోన్ చేయండి అని చెప్తున్నారు. స్టార్ట్ అయింది అప్పుడే. నేను చెప్పేదాన్ని దీనికి లింక్ ఉంది. ఎందుకంటే వాళ్ళు సైబర్ క్రైమ్కి మీరు చేయండి అని చెప్తున్నారు. సో ఈ నెంబర్ 2 వాళ్ళు ప్రాక్టికల్ థియరీగా అక్కడి నుంచి అరెస్ట్ చేస్తాం అంటేనే భయపడతారు వీళ్ళు. కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళకి సహజంగా వీళ్ళకి ఉండదు. ఒకవేళ మీకేమైనా ఇలాంటి వస్తే మళ్ళీ మామూలే, ఇంట్లో వాళ్ళు చెప్పండి, డాడీ ఫలానా వాళ్ళు అంటున్నారు, వాడు ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పండి. ఏం కాదు, మీకు నథింగ్ విల్ హ్యాపెన్, బట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఈ నెంబర్ 2 వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక గైడు, ఒక ఫిలాసఫర్ ఎవరో ఉండాలి. వీళ్ళ సొంత నిర్ణయాలు మీరు తీసుకోలేరు, ఓన్ డిసిషన్ రాదు, భయస్థులు, క్విక్ డిసిషన్ రాదు. కాబట్టి పక్కన ఎవరో వాళ్ళతోని టేక్ హెల్ప్. కోన్ బనేగా కరోడ్పతికి ఇదే చెప్తాను ఎగ్జాంపుల్. ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాకపోతే బోలో ఆడియన్స్కు జాయ్ నా तो आपका कोई दोस्त है क्या అని అంటాడు. వాడు ఎవరో ఫ్రెండ్కి ఫోన్ అన్న నేను ఇక్కడ కోన్ బరే కరపతిలో ఉన్నాను, ఏదో అడుగుతున్నారు, ఇండిపెండెన్స్ ఎప్పుడు అని అడుగుతున్నారు, లేకపోతే ఆడియన్స్ కానీ ఫోన్ చేస్తారు. హెల్ప్ లైన్ ఉంటుంది అక్కడి నుంచి. अब 2 హెల్ప్ లైన్, ఏక హెల్ప్ లైన్ లే సక్తే అంటారు. ఈ హెల్ప్ లైన్ ఈ నెంబర్ 2 వాళ్ళకి అవసరం. ఇట్లా తీసుకొని పోతే ఈ సంవత్సరం, ఇప్పుడు నేను చెప్పి ఈ పాయింట్ నోట్ చేయండి, ప్రతి సంవత్సరంగా వర్తిస్తుంది మీకు ఎప్పుడు కూడా. ఇండివిజువల్ కూడా చెప్తున్నా కలిపి. ఇండివిజువల్ కూడా ఈడాభర్తం వాళ్ళకి వస్తుంటారు. ముఖ్యంగా మిమ్మల్ని భయపెట్టి పని చేసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి భయపడద్దు, ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది అక్కడి నుంచి. ఇక మిగతా విషయాలు ప్రైవేట్ చెప్పాను, ప్రైవేట్ వాళ్ళే ఉంటారు, గవర్నమెంట్ ఎక్కువ ఉండరు. ప్రైవేట్ దాంట్లో ఉద్యోగస్తులు కూడా బాగానే ఉంటాయి ఇక్కడి సంవత్సరం. మోస్ట్లీ ఈ ఇయర్ బాగుంటుంది నెంబర్ 2 వాళ్ళకి. సో ఇప్పుడు 1-2 అయిపోయింది. కమింగ్ వీడియో నెంబర్ 3 అంటే 3-12 అలాగే 21-30 ఈ డేట్లు పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్తాం అన్నమాట. సో ఆ వీడియో కూడా రాబోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో కూడా కింద మీరు ఒక లింక్ ఇస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో కింద కొడితే ఒక ప్లేలిస్ట్, ఆ ప్లేలిస్ట్ మొత్తం ఇంట్లో అందరికీ వచ్చేస్తాయి అన్నమాట. మొత్తం ఇంట్లో పంచాంగం ఉన్నట్టే అందరూ చూసుకోవచ్చు. అందుకోసం చెప్తున్నాను, మీ అందరూ పంచుకోవచ్చు అక్కడి నుంచి. సో నెక్స్ట్ వీడియో వరకు అందరికీ సెలవు. న్యూమరాలజిస్ట్ గోపీకృష్ణ.